అంటే మీ సీమకు మొత్తం నువ్వే రాజు అన్నట్టు. అంటే నేనే అని కాదు కదా, మా అన్నగాడు ఉన్నాడు కదా, మా అన్నకాడ నుంచి మా తాతలు ఉన్నారు, అందరూ ఉన్నారు కదా, నేను ఒకనే రాజు. మీ అన్న అంటే మా జగనన్న. మీ జగన్ అన్ననా? ఆయన రాజు సీమకు. ఓకే. మేం కాదు, మేము ఆయన వెనకలు ఉండే సైన్యం. అంటే అన్న అన్న అన్నాన్ని అన్న గుండెల మీద మీరు తన్నీరు ఎందుకు ఎందుకు తన్నీరా లేదా చెప్పు. నేనేం అనలేదు బా, నేను మా అన్నను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోనికి కారణం ఒక అంతు సీమరాజా కాదు. ఎందుకు ఒప్పుకోవాలి దీన్ని? నేను ఒకటి చెప్తా. సోషల్ మీడియాలో చేసిన ప్రచారం, సోషల్ మీడియాలో చేసిన డంబాచారం, సోషల్ మీడియాలో చేసినటువంటి ఆ వికృత చర్యల వల్ల ఇవాళ వైసీపీ అధికారం కోల్పోయింది. క్రాంతి అది కాదు. నేనేమంటానంటే మా అన్న ఏ విధంగా అయితే మేము అధికారంలోకి వచ్చినాము, ఏమి హామీలు ఇచ్చి వచ్చినాము, మేము చేసిన పని ఏంది, మా యొక్క మంత్రులు ఏ విధంగా పనులు చేసినారు అని చెప్పి నేను చెప్తా వచ్చినాను బా. దాన్ని తప్పు అంటే అట్ట మీరు పార్టీ కండ వేసుకొని కావాలని చెప్పేసి పార్టీ ఇజ్జత్ తీసిరా లేదా? నేను ఇజ్జత్ ఎందుకు చేశాను? మా పార్టీ వాళ్ళు కూడా నేను వేసుకున్న సార్లు మా పార్టీ వాళ్ళు కూడా వేసుకుని ఉండరు కండువా. ఏ పార్టీ అన్న మీరు? వైసీపీ. కండువా వేసుకున్న కండువా పార్టీ కాదు నేను అడిగేది, మీ గుండెలో ఉన్న పార్టీ గురించి అడుగు. మా అన్న ఏ పార్టీలో ఉంటే అదే పార్టీ. మీ అన్న టీడీపీలో ఉన్నాడా? లేడు. లేకపోతే ఇంకో పార్టీలో ఉన్నాడా? బీజేపీలో? మేము వైసీపీలో జనసేనలో ఉన్నాడా? మేము వైఎస్ఆర్సీపీలో ఉండాము అన్న. కానీ సీమరాజా అన్న కండు వేసుకొని కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గుండెల మీద తన్నిండు అని అంటున్నాను నేను. లేదు కావాలని చెప్పేసి లేదు అంటాను నేను. వాటి ఎట్టయితుంది అది. మేము ఏమి ఇచ్చినాము వాటిని మేము అన్నా మనం తప్పు చేస్తున్నాము అని చెప్పే తప్పు అది. ఇప్పుడు నువ్వు ఉండవు క్రాంతి, నువ్వు ఏదైనా తప్పు చేస్తావంటే నీకు సంబంధించిన వాళ్ళు, నిన్ను అభిమానించే వాళ్ళు, లేదంటే నిన్ను ఏదన్నా నీ మంచి కోరే వాళ్ళు ఏమంటారు, క్రాంతి నువ్వు తప్పు చేస్తున్నావు, ఈ తప్పు చేయొద్దు, మనం గతంలో ఆ మాట మాట్లాడినామని చెప్తారా చెప్పరా? మరి నేను చెప్పింది అదే. రైట్, ఓకే, సరే అన్న. ఇప్పుడు కండవా పాత పడ్డది, కండవాను మార్చి లేకపోతే ఉతుక్కుంటే బాగుంటుండే కదా. ఉతికేదానికి లెక్కలు లేవు, ఏం చేస్తాం? ఉతికేదానికి కూడా లెక్కలు మరి ఏమి లేవా? ఎట్టొచ్చినాయి? ఏం లేకుండా ఇన్ని రోజులు మీరు పార్టీ ఎట్లా నడిపించారని అడిగితే నడిపిస్తాం బా. ఎట్నో మా బాధలు మావి ఉంటాయి, లచ్చేసేవా ఉంటాయి, ఎన్నో పడాలా, అన్నను మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకోవాలా, అన్న ఏ విధంగా అయితే ముందు హెలికాప్టర్లో తిరుగుతూ ఉన్నాడో, స్పెషల్ ఫ్లైట్లో పోతా ఉన్నాడో, అదే విధంగా మళ్ళా అన్నను తీసుకోవాలా, అదే విధంగా అన్నను చూసుకోవాలా అనేదే నా లక్ష్యం, నా పోరాటం అదే. అంతే. కాకపోతే మీరు ఆ కండవా వేసుకోండి, నిజంగా ఇట్లా కూడా పార్టీని డ్యామేజ్ చేయొచ్చు. నేను డ్యామేజ్ చేయలేదు స్వామి, నువ్వు మళ్ళీ ఆ మాట అంటావు. అన్నను ప్రేమించే వ్యక్తిగా, పార్టీని అభిమానించేటువంటి మనిషిగా నేను ఇది చేసినాను తప్ప, నేను అన్నా మనం తప్పులు జరుగుతున్నాయి, మన మంత్రులు ఈ విధంగా తప్పులు చేస్తున్నారు, మన శాసనసభ్యులు ఈ విధంగా చేస్తున్నారు, మన ఎమ్మెల్సీలు ఈ విధంగా చేస్తున్నారు, ఇది తప్పునా అని చెప్పినా నువ్వు మళ్ళీ నన్ను బదనామం చేయగాకు. సరే సరే, నేను డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళి నువ్వు అడుగు బా, నీ ఓపెను, నాదేమి దాచిపెట్టుకునేది ఏమో. టీడీపీ నుంచి ఎంత తీసుకున్నారన్న మీరు? టీడీపీ నుంచి ఎంత తీసుకురు? ఎవరా? మీరు. ఎక్కడైనా సీమరాజు అనేవాడు ₹1 బిల్ల ఆశించి ఉన్నా, ₹1 ఒకటి దగ్గర తీసుకున్నారని నిరూపించిన క్రాంతి అనేటువంటి వ్యక్తి ఏది చెప్తే అది చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నా. ఏడైనా ఎంక్వైరీ చేసుకో, ఓపెన్ ఛాలెంజ్. టీడీపీకి సంబంధించినటువంటి వైసీపీ కండువా కప్పుకున్న ఎల్లో కండువాను ప్రేమించేటటువంటి సీమరాజా మీరు? లేదు. మీరు కాదు అన్నంత మాత్రాన అది కాకుండా పోదు కదా? లేదయ్యా, లేదు, ఎట్టి పరిస్థితుల్లో లేదు, ఎట్టి పరిస్థితుల్లో లేదంటా. మీకు టీడీపీ అంటే ప్రేమ లేదా? నాకెందుకు లేదు, నాకేం పని, నాకు టీడీపీతో, నాకు వైసీపీ అంటే ప్రేమ. టీడీపీ అంటే ప్రేమ కాదు. టీడీపీ ఏం ప్రేమ నాకు? అన్న మీరు మిమ్మల్ని సాదుతుంది, మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది, మిమ్మల్ని పోషిస్తుంది టీడీపీ పార్టీ. లేదు. టీడీపీ లేదు. టీడీపీ కాదు ఉంటే నిరూపి. బాబు గారు కాదా? కాదు, అసలు బాబు లోకేష్ గారు కాదా? లోకేష్ గారు ఒకసారి కూడా కలవలేదా మీ టీడీపీ వాళ్ళని? మీరు ఎవరు? మీరు. నేనా? మా పార్టీలో ఉండేటువంటి మంత్రులు మా అన్నను మాకు డ్యామేజ్ జరగకుండా ఉండాలని చెప్పి నేనైతే కోరుకున్న వాళ్ళను. ఎందుకంటే మా అన్న తండ్రి లేని బిడ్డయా, అవినీతి చేశాము, అక్రమాలు చేశాము, మా పార్టీలో ఉన్నప్పుడు ఎర్రచందనం తోలినాము, ఇసుక తోలినాము, మైనింగ్ చేసినాము, గంజాయి చేశాము, అన్ని రకాలు చేసినాము. మరి మా మీద కేసులు పెట్టుంటారు. ఆయన ఏదో రెడ్ బుక్ అని చెప్పి పట్టుకొని దాంట్లో అందరి పేర్లు రాసినాడు. యాడ మా అన్నను మళ్ళీ ఇబ్బంది పెడతారు అని, ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి అయితే నేను ప్రతిరోజు నేను దేవుడిని అయితే ప్రార్థిస్తా. మా అన్న అయితే ప్రార్థించండి. అది కండువా తీసుకొని బాగా కన్ఫ్యూజ్ చేస్తున్నా మీరు. కండువా తీసి మాట్లాడుకుందామా మనం? నాకు కండువా ఉండాల్సింది. కండువా ఉండాల్సిందే. నేను కండువా కన్ఫ్యూజ్ చేయడానికే కండువా కావాలని చెప్పి. ఏం కన్ఫ్యూజ్ అంటే? నేను ఈయనే ఉండి ఈయనే ఓడుస్తానని చెప్పడానికి. నేను అట్ట ఉండొద్దు బా, అట్ట జరగదు క్రాంతి. నువ్వు మళ్ళా పదే అది అడుగుతున్నావు.
దానికి సంబంధమే లేదు. ఎవరు సీమరాజు? ఎవరు అసలు? హూయిస్ సీమరాజా? సీమరాజా సీమరాజానే మళ్ళీ సీమరాజా ఎవరు సీమరాజా? ఎవరు ఏంది సీమరాజా? సీమరాజా ఎవరు? ఇప్పుడు మనిషిని బా మీరు మీకంటే ఒక ఛానల్ ఉంది కదా సీమరాజా అని. సీమరాజా మీడియా ఉన్నది. సీమరాజా మీడియా ఉన్నది. దాంతో విచ్చల విడిగా మీరు వైసీపీ మీద పడిపోయారు కదా. అబ్బా నువ్వు అది మళ్ళా మాడతావు క్రాంతి. దానికి దీనికి సంబంధం లేదయ్యా. మనం చేసిన తప్పులు నేను నీకు ముందే చెప్పినాను. నీకు ఏడ నేను డ్యామేజ్ చేసినట్టు కనపడింది? నీకు ఏడ నేను మా అన్నను ఇది చేసినట్టు కనపడింది? చేసిరు మరి మీరు? నేనేం చేసినాను? ఏం చేసిరు అంటున్నా? మనం గతంలో ఇచ్చిన హామీలు, మనం గతంలో చేసిన పనులు, వాటిని మనం కరెక్ట్గా సరి చేయాలా. మనం సరి చేయకుంటే మన పార్టీకు మనకు డ్యామేజ్ జరుగుతుంది. మనం 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలని మనం అనుకున్నాము. మనకు అది ఒక రోజు డ్యామేజ్ జరిగేట్టుగా ఉండాలి. తప్పులు ఉన్నాయి, మనం సరి చేసుకుందాము అని చెప్పినానయ్యా నేను. సరే ఇప్పుడు సరే మీరు అంటున్నట్టు మనం కూడా ప్రజలు అనుకుంటున్నట్టు కూడా మీరు వైసీపీకి చెందినటువంటి కరుడు కట్టిన కార్యకర్త అనుకున్నాను. ఇప్పుడు నువ్వు కరెక్ట్ మాట్లాడి. నేను కరెక్ట్ మాట్లాడినా రైట్. మరి రోజా మనం ఎందుకు తిడతారు మీరు? ఎందుకు తిట్టా? ఎప్పుడు తిట్టినా? ఎప్పుడు తిట్టలేదు, ఎప్పుడైనా తిడుతూనే ఉన్నారు మీరు. నేను కొడాలి నాని తిడుతూనే ఉంటారు. నేను తిట్టను. పెరిని నాని తిడుతూనే ఉంటారు. నేను తిట్టను అంటే ఏం చేస్తారు? నేను ఏమన్నా నీకు నా వీడియోలో క్రాంతి ఎక్కడైనా ఒక బూత్ ఉంటుందా? ఉంటుందా? చూసావు నువ్వు? ఎటకారం ఉంటుంది. ఎటకారం ఎందుకైతే అది బాది? ఏమంటారు దాన్ని? నేనేం గోదావరి జిల్లా వాళ్ళం కాదు. మేమేం ఎటకారం చేయను. మేము స్వచ్ఛమైనటువంటి రాయలసీమ నీళ్ళు దాగి పెరిగినటువంటి వాళ్ళము. మా అన్న ఊరే మా ఊరు గడను. మా అన్నకి ఎంత దమాకు ఉంటుందో నాకు అంతే ఉంటుంది. నేను ఎందుకు తిడతాను? అవినీతి చేయలేదా మా రోజా? చేయలేదా? మీ రోజా ఎట్లా అవుతుంది? మా పార్టీ రోజా? మీరు మిమ్మల్ని ఎవరు జాయిన్ చేసుకోరు? మిమ్మల్ని వైసీపీలో ఎవరు జాయిన్ చేసుకోరు? ఇప్పుడు ఒకడేం జాయిన్ చేసుకునేది. నీకు నా మీద అభిమానం ఉంటే నువ్వు ఆడించినా నాకు మంచి చేయొచ్చు. నువ్వు నాకు శత్రువు అయితే నువ్వు ఆడున్నా నువ్వు నన్ను ఇది చేయొచ్చు. అభిమానిస్తే గుండెల్లో పెట్టుకోవాలి, గుండె మీద దన్నద్దు. నేను గుండె మీదనే గుండెల్లో పెట్టుకునే పని చేస్తున్నానయ్యా. మా అన్నను మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకోవాలని నా తపన. అవుతుందా? అవుతుంది. 2039లో అవుతుందో 49లో అవుతుందో ప్రాణంతో ఉంటే. అవును 11 స్థానాల నుంచి ప్రాణంతో ఉంటే అంటున్నా. అవును మరి ఇప్పుడు ప్రాణంతో ఉంటేనే కదా. ఏమో బా చెప్పేది నువ్వు. ఇప్పుడున్న ఓడు రేపు లేడు, ఇప్పుడున్న ఓడు ఒక నిమిషానికి లేడు. ఏం చేద్దాం అనుకుంటారు వైసీపీ వాళ్ళని? మరి టీడీపీ వాళ్ళు మీకు తెలిసి? నాకేం తెలియదు. అంటే ఈ కూటమి ప్రభుత్వం ఏంటంటే మేము అధికారంలోకి కన్నా వచ్చి ఉంటే మళ్ళా మా అన్న కన్నా ఖచ్చితంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీలో అతిగా మాట్లాడినారో, ఎవరైతే డిజిటల్లో ఎవడైతే బాగా ఇదిగా ఉన్నాడో వాళ్ళందరికీ కూడా ఇప్పటికే రౌండ్ అయిపోయింటుంది. ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉండదో కక్ష సాధింపు చర్యలకు అయితే పాల్పడదు అనేది అయితే నాకు నమ్మకం. బోర్గడ్డ అనిల్ను ఇలా అరెస్ట్ చేసి లేకపోతే హింసలు పెట్టి అదంతా చేసింది ఎందుకు గురించి? బోర్గడ్డ అనిల్ని 50 లక్షల రూపాయలు వేరే వాళ్ళ దగ్గర వసూలు చేసేదానికి పాల్పడినాడు. వాళ్ళు ఏదో ఎఫ్ఐఆర్ కట్టి ఎత్తుకొని పోయి లోపలేసి ఏదో చేసినారు. ఏమో ఏం చేసారు మనకేం తెలుసు. మా పార్టీ వాళ్ళు ఎవడు పోయినాడు? మా పార్టీ వాడు ఎవడు పోయినాడయా? నాకు లెటర్ రాసినాడు బోరగడ్డ అనిలో. ఏమని రాసిండు? అదే నా బాధలు చెప్పినాడు. నన్ను ఆ రోజు ఆ విధంగా వాడుకున్నారన్నా, ఈ రోజు నన్ను కుక్కను కూడా పట్టించుకోలేదు, కుక్కను చూసినట్టు చూస్తున్నారు. ఎవరు చూసినారు? అన్న ఏమైనా పోయినాడా? లేదు సజ్జలన్న ఆ రోజు మాట్లాడరా ఇరా అన్నాడు. పవన్ కళ్యాణ్ గారు తప్పది క్రాంతి. ఎవరైనా సరే ఆ విధమైనటువంటి పదజాలం మాట్లాడకూడదు. రాజకీయంగా విమర్శలు చేసుకో, ఇబ్బందిలే. మా వాళ్ళు ఏదో రొంత లెక్కించినారు మా వైసీపీ నుంచి అని చెప్పి ఇష్ట ప్రకారం మాట్లాడినాడు. తప్పు కదా అది. నేను ఆ రోజు చెప్పా, ఒరే అనిలు బోరగడ్డ అనిలు నువ్వు చాలా తప్పు మాట్లాడుతున్నావు, ఇది మంచి పద్ధతి కాదు, మాట్లాడకూడదట. మనకు ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, మనకు ఆడబిడ్డలు ఉన్నారు, మనకు అక్క చెల్లెళ్ళు ఉన్నారు, నీకు భార్య ఉన్నది, తప్పురా అని చెప్పినా.